తయారవుడేంది, మీరు కూడా మర్యాద ఇవ్వాలి కదా మాకు. మాస్ కథాస్ విశ్వక్సేన్ గారి డైరెక్షన్లో వస్తున్న కల్ట్ అనే R-rated మూవీ టీజర్ అయితే వదిలేరు. టీజర్ చూసిన తర్వాత నాకైతే ఈ సినిమా హిట్ 3 వైలెన్స్ని దాటిపోయింది అని అయితే అనిపించింది. టీజర్ చూస్తున్నంతసేపు లుక్ అండ్ ఫీల్ అయితే జాన్ విక్ వైబ్స్ అయితే వచ్చింది. బట్ స్టోరీ అండ్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ కొంచెం స్క్విడ్ గేమ్ టైప్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ హాలీవుడ్ స్లాషర్ మూవీస్ ఉంటే ఆ లెవెల్లో హై ఇస్తాయి, లేదా పాతాళానికి వెళ్ళిపోతాయి. ఏదైనా టేకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇలాంటి సినిమాలకి ఆడియన్స్ హ్యూజ్ లెవెల్లో వెళ్తారు అని చెప్పలేము. అంటే జనాలు కొంచెం పిక్కి ఉంటారు ఇలాంటి సినిమాలతో. కాకపోతే సినిమా కనుక కరెక్ట్గా తీయగలిగారు అంటే నిజంగా సినిమాని ఆ లెవెల్లో పెట్టేస్తారు మన జనాలు. టీజర్ చూస్తే క్వైట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ కొంచెం సైకాటిక్ మోడ్లో ఉంది. ఆయన చెప్పడం అయితే ఆ పార్టీలో ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద ఈయనకి కోపం వస్తుంది, అలాంటి టైప్లో ఉండేలా కనిపిస్తుంది. గోవాలో కల్ట్ అనే ఒక పబ్లో ఇదంతా జరుగుతుంది అని అయితే మనకి క్లారిటీ వస్తుంది టీజర్ చూస్తే. టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ సినిమా వర్కౌట్ అయిద్ది అంటారా? నా కామెంట్లో తెలియజేయండి. అండ్ విశ్వక్సేన్ డైరెక్షన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు దాకా విశ్వక్సేన్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలకి దీనికి తేడా ఏంటి? అది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ మేక్ షూర్ టు ఫాలో సినిమాటిక్స్ బై PM ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.